తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మనందరం కూడా ఈ విధంగా చేరి వచ్చి దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ కృపాధిక్యతను బట్టి ప్రభుని మనం ఎంతగానో స్తుతించే బదులై ఉన్నాం. గత కొన్ని దినాల నుంచి మనము దేవుని దాసులు బ్రదర్ ఎం డేవిడ్ గారి దగ్గర నుంచి దేవుని వాక్యంలో ఉన్న అనేకమైన సంగతులు మనం వింటూ వస్తున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, అలాగే న్యూ టెస్ట్మెంట్ సర్వే, పాత నిబంధన పుస్తకాల గురించిన వివరాలు, నూతన నిబంధన పుస్తకాల గురించిన వివరాలు దేవుడు తన దాసుల ద్వారా మనకి తెలియపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఇప్పుడు సమయం అయి దేవుని దాసులు ఈ సహోదరులు ఎం డేవిడ్ గారు మనకి దేవుని వాక్యం అందిస్తారు. అన్న చాలా వందనాలు. ఓవర్ టు యూ ఫర్ ద న్యూ టెస్ట్మెంట్ సర్వే. వందనాలు. మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరొక వీక్ ఈ సర్వే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓల్డ్ టెస్టమెంట్ సర్వే, అందులో ఉన్న అనేక విభాగాలు, ప్రాథమిక దశ, నిర్గమన దశ, పితరుల యుగం, అవన్నీ మనం దాటుకుని వచ్చాం. మొన్నటి వారం గాస్పెల్ స్టేజ్, సువార్తలు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం మొదలుకొని ఆరోహణం వరకు, మేంజర్ టు మెజెస్టీ, అనేక అంశాలు మనం ధ్యానం చేశాం. చివరగా సువార్తలు ఎలా ముగించబడినాయి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మాథ్యూ ఎలా ఎండ్ అయింది, మార్క్ ఎలా ఎండ్ అయింది, లూక్ ఎలా ఎండ్ అయింది, జాన్ ఎలా ఎండ్ అయింది అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అంతేకాదు అపోస్తుల కార్యం యొక్క ప్రాధాన్యత కూడా మనం చూసాం. ఆ ఒక్క పుస్తకం ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్ హిస్టరీ, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘ చరిత్ర, అంతేకాదు మొదటి శతాబ్దపు క్రిస్టియన్ క్యారెక్టర్స్ అందులో మనకి కనపడినాయి. వాళ్ళు ఫస్ట్ సెంచరీ, మనం 21st సెంచరీ, వాట్ ఎవర్ మేబీ ఆర్ మోడల్స్గా మనకున్నారు. అపోస్తుల కార్యం యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చర్చ్ స్టేజ్, దీన్ని సంఘ కాలము లేకపోతే ఆ పీరియడ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం ఎపిజల్స్, పత్రికల మీద చూస్తాం. ఇక లాస్ట్ సెషన్, ఈ మంత్లో లాస్ట్ థర్స్డే మనం రెవల్యూషన్ మీద క్లుప్తంగా మనం చూస్తాం. ఈరోజు అపోస్తుల కార్యం గ్రంథం ధ్యానం చేయబోతున్నాం. మంచిది. మన జీవితాలు ఎప్పుడైనా ఆత్మీయంగా నీరసపడి దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నామని బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా అపోస్తుల కార్యములు చదవాలి. మీరు శక్తి నొందెదరు. పవర్, ప్రభు కొరకు పని చేయటానికి మనము నింపబడతాం. అపోస్తుల కార్యం గ్రంథం ఎన్నిసార్లు చదివితే మనకు అంత మేలు కలుగుతుంది. ఈ యొక్క అపోస్తుల కార్యం గ్రంథము 7 నూతన ఆరంభాలు, 7 న్యూ బిగినింగ్స్, 7 క్రొత్త ఆరంభాలు తీసుకొచ్చి మనకు ఆ పుస్తకం జస్ట్ 28 పేజెస్ 28 చాప్టర్స్ కనపడుతుంది, కానీ ఆ బుక్ మొత్తం 7 న్యూ బిగినింగ్స్. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని యొక్క నూతన ప్రోగ్రాం, రెండవది కుమారుని యొక్క నూతన పరిచర్య, మూడవది పరిశుద్ధాత్మ యొక్క నూతన పరిచర్య, నాలుగవదిగా సంఘం అనే కార్యక్రమం ఆరంభం, ఐదవదిగా అన్యజనులకు ద్వారం తెరవబడటం, న్యూ బిగినింగ్ ఫర్ జెంటైల్స్, ఆరవదిగా జియోగ్రాఫికల్గా దేవుడు ఇజ్రాయెల్ దేశమును వదిలి బయటికి రావటం, జియోగ్రాఫికల్గా ఒక న్యూ బిగినింగ్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా మానవ పరంగా ఇట్ ఈస్ ఏ న్యూ బిగినింగ్. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు వరకే ఆయన తన కార్యక్రమాన్ని చేసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు, నియమాలు, శాసనాలు ఇచ్చాడు. వాటిని పాటించండి, మీరు వాటిని పాటించి మీరు నా పట్ల మీరు విధేయతగా ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, తద్వారా ప్రపంచమంతా మీ ద్వారా ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుని కేవలం ఇశ్రాయేలు పట్లే ఆయన ప్రణాళికను ఆయన కృతీకరించాడు. కానీ ఇప్పుడు తండ్రి ప్రణాళిక
నాట్ ఫర్ ఇజ్రాయెల్. ఒక వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యం గ్రంథం 17:30. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి అనేది అపోస్తుల కార్యం యొక్క సారాంశం. అంతకుముందు ఓన్లీ ఇజ్రాయెల్, యాకోబు యొక్క 12 గోత్రాలు వారి గురించే ఉంది. కానీ అపోస్తుల కార్యం యొక్క ప్రాధాన్యత అందరూ మారు మనసు పొందాలి. తిమోతి పత్రికలో మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చేంచుచున్నాడు. తండ్రి యొక్క క్రొత్త ప్రోగ్రాం ఇప్పుడు కూడా ఈ 2026 జూలై 16 తండ్రి అయిన దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మారు మనసు పొందండి. అది తండ్రి యొక్క నూతన ప్రణాళిక. కుమారుడు యొక్క న్యూ బిగినింగ్ మనం గత వారంలో చెప్పుకున్నాం. యేసుప్రభు తన పరిచర్య ఆరంభంలో 40 days సిద్ధపడ్డాడు. అది భూలోక పరిచర్య. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఒక న్యూ ప్రోగ్రాం, ఒక కొత్త ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఆయన తండ్రి యొద్ద ఉండి, మార్కు సువార్త 16 చివరిలో ఉంటుంది, మనతో కలిసి ఆయన పనిచేస్తున్నాడు. ఆత్మరూపిగా పనిచేస్తున్నాడు. ఈనాడు మనతో కలిసి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి యొద్ద కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు, కానీ మనతో కలిసి ఆయన పనిచేస్తాడు. అందుకే అపోస్తుల కార్యంలో ప్రభు హస్తం వారికి తోడై ఉండెను, ప్రభు వారికి తోడై ఉండెను, ప్రభు వారికి తోడై ఉండెను అనే మాటలు మనం చూస్తున్నాం. ఇది క్రైస్ట్ యొక్క న్యూ మినిస్ట్రీ. మూడవదిగా పరిశుద్ధాత్మ యొక్క న్యూ మినిస్ట్రీ, కొత్త ప్రోగ్రాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వస్తూ వెళ్తున్నాడు, కమాండ్ గో, వస్తున్నాడు వెళ్తున్నాడు. అపోస్తుల కార్యంలో వస్తూ వెళ్ళటం కాదు, కానీ ఆయన పర్మనెంట్గా ఉండటానికి వచ్చాడు. ఎ న్యూ ప్రోగ్రామ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇక్కడే పెంతెకోస్తు సోదరులు కన్ఫ్యూజ్ అయిపోయారు. పాత నిబంధనలో ఆయన వస్తూ వెళ్తున్నాడు కదా, ఇప్పుడు కూడా ఆయన వస్తూ వెళ్తున్నాడు అని భావిస్తున్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు వెళ్ళిపోతాడు, పాటలు పాడి డ్రమ్ కొట్టినప్పుడు వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, వస్తాడు వెళ్తాడు. అది ఓల్డ్ టెస్టమెంట్. కానీ యాక్ట్స్ నుంచి న్యూ బిగినింగ్, ఆయన మీతోనూ మీలోనూ ఉంటాడు పర్మనెంట్గా. ఆయన తన కార్యక్రమం ముగించేంత వరకు ఈ భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క న్యూ ప్రోగ్రాం, ఫాదర్ తండ్రి యొక్క న్యూ ప్రోగ్రాం, కుమారుడు యొక్క న్యూ ప్రోగ్రాం, పరిశుద్ధాత్మ యొక్క న్యూ ప్రోగ్రాం. నాలుగవదిగా చర్చ్, సంఘము అనే ఒక గొప్ప ప్రణాళిక, ఎ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ చర్చ్. ఈ మాట 2:42 ఇంగ్లీష్లో ఉంటుంది, చర్చ్. తర్వాత దేవుని సంఘం అనే మాట మనకు అపోస్తుల కార్యంలో కనపడుతుంది. ఇక ఇదంతా చర్చ్ ఏజ్, ఇది కృపాయుగం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో శిష్యులు అడుగుతారు, ప్రభా రాజ్యం ఇయటానికి వచ్చావు, మరి రాజ్యం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు, మరలా ఇప్పుడు రాజ్యం ఇస్తావు అంటే ప్రభు అన్నాడు, నో, రాజ్యం సంగతి దేవుడు తండ్రి చూసుకుంటాడు, మీరైతే సువార్త ప్రకటించండి, దేశాలు తిరగండి, సంఘాన్ని కట్టండి అని చెప్పాడు. సో రాజ్య ప్రణాళిక వేరే, సంఘ ప్రణాళిక వేరే. కింగ్డమ్ ప్రోగ్రామ్ అండ్ చర్చ్ ప్రోగ్రామ్ ఈ రెండు ఒకటి కాదు, కన్ఫ్యూజ్ కాకూడదు. కింగ్డమ్ ప్రోగ్రామ్ ఇజ్రాయెల్ కొరకు, అది ప్రస్తుతానికి పాజ్లో పెట్టబడింది. ఇప్పుడు చర్చ్ అనేది రన్ అవుతుంది. ఈ సంఘ ప్రణాళిక కింగ్డమ్ ప్రోగ్రామ్ యొక్క కంటిన్యూషన్ కాదు. ఈ సంఘ ప్రణాళిక రాజ్యం యొక్క రీప్లేస్మెంట్ కాదు. ఈ సంఘ ప్రణాళిక ఏ న్యూ బిగినింగ్. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఇది తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ చర్చ్ ఏజ్, ఇది సంఘకాలం. అందుకే మనం సంఘాలు స్థాపిస్తున్నాం, సంఘాలు స్థాపించబడుతున్నాయి. అంతేకాని మనం దేవుని రాజ్యాన్ని విస్తరించట్లేదు. మనం జనరల్గా అంటూ ఉంటారు నోటి పదంగా, ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో, దిస్ ఈస్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ చర్చ్ ప్రోగ్రామ్. సో నాలుగవదిగా సంఘం అనే నూతన ఆరంభం. ఐదవదిగా అన్యజనులకు ప్రవేశం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం చివరిలో మాట ఉంటుంది, అన్యజనులకు ద్వారం తెరిచాడు. సౌలు అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అతన్ని అపాయింట్ చేసినప్పుడే అంటాడు, నువ్వు వెళ్ళుము, అన్యజనులకు సువార్త చెప్పాలి. ఫస్ట్ టైం దేవుని హృదయాంతరాల్లో నుంచి అన్యజనులకు క్లియర్గా, పర్ఫెక్ట్గా సువార్త చెప్పే అవకాశాన్ని దేవుడు సంకల్పించాడు. ఆ యొక్క ప్రోగ్రాం
ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అన్య జనులు సువార్తను విశ్వసిస్తున్నారు. ఇప్పుడు టోటల్ చర్చ్ అంతా అన్య జనులతో నింపబడుతుంది. అక్కడక్కడ యూదులు నమ్ముకుంటున్నారు, కానీ అన్య జనులు నమ్ముకోవటం. ఆ వాక్యం చూద్దాం, చాలా మంచి వాక్యం అది. అపోస్తుల కార్యం గ్రంథం 14 అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడుకు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచాడు. డోర్స్ ఓపెన్ అయ్యాడు. ఓల్డ్ టెస్టమెంట్లో జెంటైల్స్కి పెద్దగా దేవుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరన్నా అడపాదడప అక్కడక్కడ వస్తే దేవుని తెలుసుకుని వచ్చారు, కానీ జెంటైల్స్కి డోర్స్ ఓపెన్ కాలేదు. ఇజ్రాయెల్స్కే డోర్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు వారికి డోర్స్ క్లోజ్ అయినాయి, అన్ని జనులకు డోర్స్ ఓపెన్ అయినాయి. కాబట్టి అన్ని జనులకి ప్రణాళిక, ఈ డోర్స్ ఓపెన్ అయినాయి. కాబట్టి ఈ రాత్రి మనం ఇక్కడ జూమ్లో ఈ విధంగా వాక్యాన్ని మనం చెప్పగలుగుతున్నాం. ఈ 2000 years జెంటైల్స్. అందుకే లూకా గారు 2 గ్రంథాలు రాశారు. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తుల కార్యం. దాని రైటర్ 2 books రాశాడు. లూకా సువార్త యెరూషలేం నుంచి స్టార్ట్ చేసి యెరూషలేంతో ముగించాడు ఆ బుక్. కానీ రెండో బుక్ యెరూషలేం నుంచి స్టార్ట్ చేసి రోమ్తో ముగించాడు. దట్ మీన్స్ రోమ్ అంటే జెంటైల్స్ టు ద వరల్డ్. సో అది గ్రేట్ బిగినింగ్. నెక్స్ట్ 6వ బిగినింగ్ ఏంటి? ఒక న్యూ టైమ్ లైన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అనే పదం అపోస్తల కార్యం మనం చదువుకున్న 17:30. ఇప్పుడైతే అంతటా అందరూ. ఇక ఇదే మాట రోమా పత్రిక, ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఇప్పుడు నౌ అంటే నౌ. ఒక న్యూ డిస్పెన్సేషన్, ఒక కొత్త కాలం. దేవుని యొక్క టైం లైన్లో పూర్వకాలాలు, నానా కాలాలు, గత కాలాలు ఉన్నాయి, కానీ నౌ అనేది చాలా ప్రత్యేకమైనది. అందులో మనం ఉన్నాం. ఈ నౌ, ఈ క్రొత్తది నౌ అనేది అపోస్తల కార్యం నుంచి స్టార్ట్ అయింది. పత్రికలో మనం చాలా చెప్పగలం. ఇప్పుడైతే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రోమపత్రికలో గత కాలమందు మీరు అవిధేయులై ఉన్నారు, ఇప్పుడు మీరు విధేయులై ఉన్నారు. ఎఫెసీ పత్రికలో ఆ కాలం మీరు దేవుడుని ఎరగని వారు, ఇప్పుడు దేవునికి సమీపంగా ఉన్నారు. క్రీస్తు ఇప్పుడు పాత నిబంధన మొన్నటి సంగతి, సువార్తలు నిన్నటి సంగతి, అపోస్తుల కార్యం పత్రికలు నేటి సంగతి, ప్రకటన గ్రంథం రేపటి సంగతి. సో రిపీట్ చేస్తాను. ఓల్డ్ టెస్టమెంట్ మొన్నటి సంగతి, సువార్తలు నిన్నటి సంగతి, అపోస్తుల కార్యం పత్రికలు నేటి సంగతి. టుడే, ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క అంశాలు, వారి యొక్క కరస్పాండెన్స్, దేవుడు మానవుడితో ఎలా వ్యవహరిస్తున్నాడు అనే అంశాలు అపోస్తుల కార్యంలో ఉన్నాయి. టుడే గాడ్ ఈజ్ కరస్పాండింగ్ విత్ అస్ యాజ్ హీ రివీల్డ్ ఇన్ యాక్ట్స్ అండ్ ఎపిసోడ్స్. అపోస్తుల కార్యం పత్రికల్లో ఏ విధంగా బయలుపరుచుకున్నాడో దాని అనుగుణంగా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనతో వ్యవహరిస్తున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలాగా వ్యవహరించట్లేదు, అది అయిపోయింది, గతించిన కాలం. సువార్తల్లాగా వ్యవహరించట్లేదు, కానీ ప్రజెంట్ మరి ఆ పత్రికలన్నీ చదివితే ఆయన యొక్క కరస్పాండెన్స్ మనకి అర్థమవుతుంది. కానీ క్రైస్తవానికి ఉన్న ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, ఇప్పటి సంగతులు మాకు వద్దండి, అప్పటి సంగతులు మాకు కావాలి. అంటే ఆ ఓల్డ్ టెస్టమెంట్, ఇజ్రాయెల్, ఆ వాగ్దానాలు, ఆ ప్రామిసెస్, అవే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక క్రిస్టియన్ లైఫ్ ఎలాగుండబోతుంది, ఒక క్రిస్టియన్ ఎలా జీవించాలి, ప్రజెంట్ మనం ప్రాక్టికల్గా ఈ లోకం ఎలా జీవించాలనే అంశాలు అపోస్తల కార్యం పత్రికలో ఉన్నాయి. కాబట్టి 6వదిగా నౌ అనే ఒక టైం లైన్ బిగిన్ అయింది. 7వదిగా చాలా ఇంపార్టెంట్, అపోస్తల కార్యం 17:30. జియోగ్రాఫికల్గా దేవుడు న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచింది మొదలుకొని పౌలు అనే వ్యక్తి వచ్చేంతవరకు ఈ 2000 years దేవుడు కానాన్ అండ్ జెరూసలేం, కానాను దేశము, అందులో యెరూషలేమును, దీని చుట్టే ఆయన పనిచేశాడు. అబ్రహాము నుంచి దావీదు వరకు ఒక 1000 years కానాను కేంద్రంగా జరిగింది. దావీదు నుంచి ప్రభు చనిపోయేంత వరకు యెరూషలేం కేంద్రంగా జరిగింది. ఈ మాట చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రపంచానికి సెంటర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్కి సెంటర్
జెరూసలేం. జెరూసలేం సెంటర్ టెంపుల్. మళ్ళీ రిపీట్ చేస్తాం. ప్రపంచానికి సెంటర్ ఖానాన్, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి సెంటర్ జెరూసలేం. జెరూసలేం సెంటర్ టెంపుల్. సో ఏం జరిగింది? అబ్రహాం నుంచి దావీదు వరకు ఖానాను దేశం చుట్టూ జరిగింది. దావీదు నుంచి యేసుక్రీస్తు వారి వరకు యెరూషలేం చుట్టూ జరిగింది. మరి ఇప్పుడైతే యెరూషలేం ఖానాను కాదు, కానీ అంతటా, ఎవ్రీవేర్, ఏ న్యూ ప్రోగ్రామ్. ఫ్రమ్ అలస్కా టు ఆస్ట్రేలియా, ఫ్రమ్ ఇండియా టు ఐర్లాండ్, ఫ్రమ్ చైనా టు చిలీ, అంతటా ఆల్ ప్లేసెస్ ఆర్ ఇంపార్టెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు సెంటర్ని పట్టుకున్నాడు, సెంటర్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పుడు సర్కంఫరెన్స్, టోటల్ మొత్తాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఈ న్యూ బిగినింగ్ అపోస్తుల కార్యంలోనే మనం చూస్తాం. ఇది రికార్డ్ అయింటుంది కాబట్టి మళ్ళీ మీరు తర్వాత చూడండి. 7 న్యూ బిగినింగ్స్ ఇన్ యాక్ట్స్. రెండవదిగా అపోస్తుల కార్యం మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది అర్థం కావాలంటే 5 సార్లు చదవాలి, 5 times. ఎందుకంటే దానికి ముందు 4 గాస్పెల్స్ ఉన్నాయి. మాథ్యూ ప్లస్ యాక్ట్స్, మార్క్ ప్లస్ యాక్ట్స్, లూక్ ప్లస్ యాక్ట్స్, జాన్ ప్లస్ యాక్ట్స్ అండ్ యాక్ట్స్ సపరేట్లీ. జనరల్గా 5 సార్లు చదివితేనే అపోస్తుల కార్యం అర్థమైంది. ప్రతి సువార్త, యేసుప్రభు జననము, శిలువ, మరణం, పునరుద్ధానం, 4 సువార్తలు ఉంటుంది. కానీ ఎలా ఎండ్ అయినాయి, ఆ సువార్తలు ఎలా ఎండ్ అయినాయి, ఆ ఎండింగ్ యొక్క కొనసాగింపే యాక్ట్స్. ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త కొనసాగింపు, మత్తయి సువార్త ముగింపు ఏంటి? వెళ్ళండి, చెప్పండి, బాప్తిసం ఇయ్యండి. వెళ్ళండి, బాప్తిసం ఇయ్యండి, శిష్యులుగా చేయండి, బోధించండి. గో అండ్ స్పెల్. వెళ్ళండి, చెప్పండి, బాప్తిసం ఇయ్యండి, శిష్యులుగా చేయండి. సో అపోస్తల కార్యం అంతా వెళ్ళారు, 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 వెళ్ళాను, వెళ్ళి అనే మాట 100 times రాయబడి, 100 times. వారు అక్కడి నుండి వెళ్ళి వారు బయలుదేరి వారు వెళ్ళారు, సువార్త చెప్పారు, నమ్ముకున్న వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు, కొంతకాలం అక్కడున్నారు, వారికి తరిపించేశారు. మాథ్యూ ప్రకారం ఫుల్ఫిల్ అయింది యాక్ట్స్. కనీసం 40 cities కవర్ అయినాయి. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఇదేంటి బ్రదరంలో క్రూసైడ్స్ పెట్టరు, చిన్న చిన్న మీటింగ్స్ ఏముంటాయి, సువార్త సభలు పెద్దగా పెట్టరేంటి, బయట వాళ్ళు బహిరంగంగా గంభీరంగా పెడుతున్నారు, లక్షల మంది వస్తున్నారని చాలాసార్లు డిసప్పాయింట్ అయింది. కానీ నాకు అర్థమైంది, ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే వెళ్ళండి, చెప్పండి. ఈ క్రూసైడ్స్ ఏంటి అంటే రండి వినండి. రండి వినండి ఏమో మన స్లోగన్, ప్రభు స్లోగన్ ఏమో వెళ్ళండి చెప్పండి. అందుకే క్రూసైడ్స్ ఫెయిల్ అయినాయి, కానీ వెళ్ళండి చెప్పండి ఫెయిల్ కాలేదు. మిషనరీస్ వెళ్ళారు. మిషనరీ కాలం ఎంతగా ప్రాస్పర్ అయిందో చూడండి. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, కాలినడకను చేసిన సేవ, విమానాల్లో తిరిగి చేసిన సేవ డిఫరెన్స్ ఉంది. కాలినడకను చేసిన సేవే ఫలించింది, కారులో తిరిగి చేసిన సేవ ఫలించలేదని ఎప్పుడు మా నాన్నగారు అంటా ఉంటారు. ప్రభు చెప్పిన మాట వెళ్ళండి, చెప్పండి, బాప్తిసం ఇయ్యండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం, కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళాడు, సువార్త చెప్పాడు, వారి ఇంట్లో ఉన్నాడు, బాప్తిసం ఇచ్చాడు. 18వ అధ్యాయం పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళాడు, సువార్త చెప్పాడు, బాప్తిసం ఇచ్చాడు. వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్నాడు. కాబట్టి మాథ్యూ ప్రకారం యాక్ట్స్. రెండవదిగా మార్కు ప్రకారం యాక్ట్స్. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో ఏం చెప్పబడింది? వెళ్ళండి, సువార్త చెప్పండి, నేను అద్భుతాలు చేస్తాను. మెసేజెస్ అండ్ మిరాకిల్స్, 5 రకాల అద్భుతాలు అక్కడ మనం చూస్తున్నాం. ఆ 5 అపోస్తల కార్యంలో నెరవేరినాయి. రోగాలు బాగైనాయి, దయ్యాలు పోయినాయి, పాములు ఎత్తి పట్టుకున్నారు, చనిపోయిన వారు లేచారు, అవన్నీ జరిగినాయి. మార్కు సువార్త ప్రకారం ఏం జరిగింది ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి, బాప్తిసమియ్యండి, నా నామమున మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, హానికరమైనది ఏం తాగినాను. చూసారా, మెసేజ్ అండ్ మిరకల్స్. కాబట్టి ఏం జరిగింది? నెక్స్ట్ వచనాల్లో వారు బయలుదేరి వెళ్ళారు, అద్భుతాలు, సూచక్రియలు జరిగినాయి. మెసేజెస్ అనేది సువార్త చెప్పటం మన పాత్ర,
అద్భుతాలు చేయటం దేవుని పాత్ర. ఈ డిఫరెన్స్ చాలా ప్రాముఖ్యం. మన పని వాక్యం చెప్పటమే, దేవుని పని మిరకిల్స్ చేసి స్థిరపరచడం. మిరకిల్స్ డిపార్ట్మెంట్ మంద కాదు. ఒక మాట చూద్దాం, హెబ్రీ పత్రిక. దయచేసి ఎవరైనా ఒక బ్రదర్ మరి స్పష్టంగా చదువుతారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువు. 3-4 వచనం. హెబ్రీ పత్రిక ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అది నోట్ చేసుకోండి మీ బైబిల్లో. దేవుడు తన చిత్తానుసారముగా జరిగించాడు. హైదరాబాద్లో జరగాలి అనేది నా చిత్తం కాదు. రండి ఇక్కడ అద్భుతాలు చూపిస్తామంటే అది మన వాళ్ళు ఫెయిల్ అయిపోతాం. హైదరాబాద్లో జరగాల, వైజాగ్లో జరగాల, ఆఫ్రికాలో జరగాల, అది తండ్రి చిత్తం. ఆయన చిత్తానుసారంగా ఆయన చేస్తాడు. ఆయన సావరిన్ విల్. ఆయన ఇప్పటికి కూడా అద్భుతాలు చేస్తాడు. అది ఆయన ప్రణాళిక. కానీ మన పని ఏంటంటే సువార్త ప్రకటించడం. అద్భుతాలు సూచక్రియల కంటే గొప్ప రక్షణ. రక్షణ గొప్పది బ్రదర్స్. సాల్వేషన్ ఇస్ గ్లోరియస్ థింగ్. అద్భుతాలు సూచక్రియలు వస్తాయి పోతాయి, కానీ రక్షణ నిత్య రక్షణ. కాబట్టి మార్కు సువార్త ప్రకారం, అందుకే అపోస్తల కార్యం మీరు చదవండి, 2వ అధ్యాయంలో అద్భుతం చెప్తారు, 3వ అధ్యాయంలో మిరకల్ జరిగింది, 4వ అధ్యాయం అద్భుతం, మిరకిల్, అద్భుతాలు, మెసేజ్, మిరకిల్స్, మెసేజ్, మిరకిల్స్, మెసేజ్, మిరకిల్స్. మార్క్స్ అపోస్తల కార్యం అంత ఇదే కంటిన్యూ అవుతుంది. మెసేజ్ అండ్ మిరకిల్స్. ప్రభు వాక్యము వ్యాపించింది, వారి చేత విశేష అద్భుతాలు చూపించారు. కానీ చివరికి వచ్చరికి ఏం జరిగింది? 28వ చాప్టర్ మీరు చూడండి. పౌలు అద్దెంట్లో కాపురం ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి వారికి వాక్యాన్ని బోధించాడు. లాస్ట్కి పాల్ టైం చివరిలో మిరకిల్స్ లేవు, కేవలం వర్డ్ ఆఫ్ గాడే బోధించుకుంటూ ఉన్నాడు. దేవుడు తన చిత్తం ఆయన చేయగలడు. కానీ మిరకిల్స్ చేసే గిఫ్టెడ్ పర్సన్స్ మన దగ్గర లేరు. మిరకిల్స్ ఆగిపోలేదు, కానీ గిఫ్టెడ్ పర్సన్స్ లేరు. ఎవరైనా నా దగ్గర అద్భుతాలు చేసే వరం ఉందంటే అది మోసమే. దయచేసి పరుగులు తీయొద్దు. ప్రభువుకు ప్రార్థన చేయండి, ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. సో మార్క్ ప్రకారం మెసేజెస్ అండ్ మిరకిల్స్. లూకా సువార్త ప్రకారం ఎలా జరిగింది? 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం లూకా సువార్త తర్వాత చూద్దాం. యోహాను సువార్తలో మనం మేడగది పరిచర్య తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ నైట్ యేసుప్రభువు వెళ్ళబోయే ముందు పరిశుద్ధాత్మను గురించిన గొప్ప సంగతులు చెప్పాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరగబోతుంది, పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేయబోతున్నాడు అని దాని కంటిన్యూషనే యాక్ట్స్. 3 వాక్య భాగాలు చూద్దాం. 14:26 ఒకసారి చూడండి. 14:26 14:26. పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఒక పర్సన్, నాట్ పవర్. చాలా మంది పరిశుద్ధాత్ముని శక్తిగా భావించారు. శక్తి కాదు, ఆయన వ్యక్తి, పవర్. అందుకే ఆయన మీతో ఆయన వచ్చినప్పుడు హీ అనే మాట చెప్పబడింది. అది చాలా గొప్ప అంశం. పాత నిబంధనలో పవర్గా మనకి పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు, కానీ అపోస్తుల కార్యం నుంచి ఆయన ఒక పవర్ఫుల్ పర్సన్. ఆయన పవర్ అయితే మనం ఆయన్ని వాడుకోవచ్చు. అందుకే చాలామంది ఆ పవర్ని టీవీలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వాటర్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. రండి మా దగ్గరికి రండి, మా పవర్ చూపిస్తామంటున్నారు. నో. పవర్ అయితే ఆ పవర్ని మనం వాడుకుంటాం. ఆయన పర్సన్ అయితే ఆయన మనల్ని వాడుకుంటాం. ఆయన పర్సన్ కాబట్టి ఆయన మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి యోహాను సువార్తలో ప్రభువారు పరిశుద్ధాత్ముడి గురించి ఏం చెప్పాడు చూడండి ఒకసారి బ్రదర్స్. చదువుతారా? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. జ్ఞాపకం చేస్తాడు. అపోస్తులకి ఏం తెలియదు, సరిగా అర్థం కాలేదు, కానీ ప్రతి ఈవెంట్ వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకసారి అపోస్తుల కార్యం 11వ అధ్యాయం చూడండి. పేతురు గారు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టు కనపడింది. చూడండి ఒకసారి 11వ అధ్యాయము 16 వచనం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని. ఎవరిచ్చారు ఈ జ్ఞాపకం? పరిశుద్ధాత్ముడు. 6 శిష్యులకి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ప్రభు చెప్పిన మాటలు, అప్పుడు అలా చెప్పాడా, అన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అది గ్రేట్ మినిస్ట్రీ. రెండవదిగా 15:26 వచ్చింది చూడండి. 15:26 అపోస్తల కార్యాలు 15. యోహాను సువార్త. మాథ్యూ ప్లస్ యాక్ట్స్, మార్క్ ప్లస్ యాక్ట్స్,
జాన్ ప్లస్ యాక్ట్స్. ఓకే బ్రదర్, 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఉమ్. సాక్ష్యం, పరిశుద్ధాత్ముడి పని ఏంటి? సాక్ష్యం ఇవ్వటం, సాక్ష్యం ఇవ్వటం, సాక్ష్యం ఇవ్వటం. ఎవరి గురించి? ఆయన గురించి కాదు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి అపోస్తుల కార్యం అంతా సాక్ష్యం అనే మాటతో నింపబడింది. కనీసం 70 కంటే ఎక్కువ సార్లు సాక్ష్యం ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. విట్నెస్, ఈ ఆర్ మై విట్నెస్ అన్నాడు ప్రభు వారు. మీరే నాకు సాక్షులు. ఇదంతా చేపించేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వస్తున్న పనేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలని గురించి సాక్ష్యం ఇవ్వటం, తండ్రి అయిన దేవుని ప్రేమను గురించి తెలియచేయటం. ఈ 2 పనులు చేపించేవాడు పరిశుద్ధాత్ముడు, ఆ సాక్ష్యం ఇప్పించేవాడు పరిశుద్ధాత్ముడు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ఇదే. అందుకే జనరల్గా సాక్ష్యాలని చెప్పి చాలా వాటిలో ఒక అరగంట సేపు నాకు తలనొప్పి తగ్గింది, లేకపోతే అవి తగ్గినాయి, ఈ తగ్గినాయి, నాకు ఇవి జరిగినాయండి అని చెప్తారు. అది మంచిదే, కానీ అసలు సాక్ష్యం ఏంటి? నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. అందుకే అపోస్తుల కార్యములో ఎన్నిసార్లు ఆ మాట వచ్చిందో చూడండి, సాక్ష్యం ఇవ్వటం. నెక్స్ట్ 16:13 వచ్చింది. 16:13 వచ్చింది. ఈ 16:10 నుంచి మీరు చదవండి. నీతిని గురించి, పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు పని రిపెంటెన్స్. సువార్త వింటున్నప్పుడు హృదయంలో ఆ యొక్క భావం కలుగజేసేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఈనాడు శాటాన్ యొక్క ట్రెండ్ ఏంటంటే, ఈ యొక్క ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు సైలెంట్ మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్ సైలెంట్గా వస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏడుపు వస్తుంది, వాళ్ళకి ఏదో ఒక రకమైన అనుభవం కలిగిద్ది, ఇక వాళ్ళు నమ్ముకున్నాం అనుకుంటారు. నో, మ్యూజిక్ ద్వారా కానీ, ఎమోషన్స్ ద్వారా కానీ, వాటి ద్వారా వీటి ద్వారా కానీ మారు మనసు కలగదు. ఒప్పింప చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ డిపార్ట్మెంట్ పరిశుద్ధాత్మది. ఆ మారు మనసు కలగజేస్తాడు, ఒప్పింపజేస్తాడు. ద గ్రేటెస్ట్ వర్క్. సంవత్సరాలుగా, అందుకే మీరు చూడండి అపోస్తలుల కార్యం ఒక వచనం ఉంటుంది, ప్రతి పట్టణంలో ఒప్పింపజేశాను. ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ. అంతేకాదు 16:13 వచనంలో పరిశుద్ధాత్మ యొక్క పనేంటి? సత్యమును గుర్చిన సాక్ష్యము. సత్యములోనికి నడిపిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఒకసారి చదవండి బ్రదర్, చాలా ఇంపార్టెంట్ వెర్స్ అది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అందరూ ఇదే వాక్యం తీసుకుంటారు. హోసన్న గ్రూప్ వాళ్ళు ఇదే వాక్యం పెడతారు, బక్సింగారాలు ఇదే వాక్యం పెడతారు, బ్రదర్నలు ఇదే వాక్యం పెడతారు. సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని చెప్తున్నారు కదండి. అందరూ చెప్పేది ఇదే. మరి కానీ ఒకరికొకరు భేదం వస్తుంది. ఏం జరిగింది అంటే, ఆ అపోస్తులను సత్యంలోకి నడిపించాడు. ఆ అపోస్తులకు పరిశుద్ధాత్ముడు సత్యాన్ని గురించి బోధించాడు. వారు మనకి రాత రూపంలో రాశారు. ఇప్పుడు మనం సత్యం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం కాదు. ప్రభా నాకు బయలుపరచు, పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచని ఉపవాసం ఉండి గంటలు గంటలు కనిపెట్టడం కాదు. బయలుపరచబడిన సత్యాన్ని మనం చదువుకుని అర్థం చేసుకో. ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. బక్సింగ్ గారు కొన్ని వారాలు కొండ మీదకి వెళ్ళి నీ సత్యం బయలుపరచు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆ రోజులు ప్రార్థనలు గడపడం వలన ఆయనకు వచ్చిన కొన్ని ఆలోచనలు తీసుకుని ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు. దేవదాసయ్య గారు కొన్ని వారాలు ఇంటిలో ఉపవాసం ఉండి నీ సత్యం బయలుపరచు అని చెప్పి దాన్ని తీసుకుని ఆయన ఒక సత్యాన్ని పెట్టాడు. ఎల్ఎఫ్ డానియల్ గారు ఆయన అంతే చేశాడు. అలా కాదు, ఆల్రెడీ సత్యం బయలుపరచబడింది. పౌలు పత్రికలు, అపోస్తుల పత్రికలు, అందులో ప్రతి అంశము పర్ఫెక్ట్గా చెప్పబడింది. మనం వాటిని ధ్యానం చేసుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఇప్పుడు 4వదిగా లూకా సువార్తలు మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు లూకా సువార్త ఆధారంగా మనం అపోస్తుల కార్యాన్ని ఒక చిన్న సర్వే చేయబోతున్నాం. 24th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువారు వెళ్ళిపోతూ చెప్పిన ఈ మాటలు చూడండి. 46-47 వచ్చినప్పుడు, యెరూషలేము మొదలుకొని సమస్త జిల్లలో మారు మనసు పాప క్షమాపణ ప్రకటించాలి. అది మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ప్రభువారు చెప్పింది మారు మనసు పాప క్షమాపణ, ఇది ప్రకటించమన్నాడు. అపోస్తుల కార్యం అంతా ఇవే ఉంటాయండి, మారు మనసు పాప క్షమాపణ, మారు మనసు పాప క్షమాపణ. అంతేకాని స్వస్థత కూడికలు, ఆశీర్వాద కూడికలు అవి పెట్టమని చెప్పలేదు ప్రభువారు. కానీ ట్రిక్స్ ఏంటంటే, స్వస్థత కూడికని పెడితే ప్రజలు వస్తారండి, అప్పుడు చెప్పొచ్చు అంటున్నారు. అసలు పూర్తిగా మారిపోతుంది. అపోస్తుల కార్యములో ఎన్నడే కానీ
వారే బోధించలేదు, వాళ్ళు మారు మనసు పాపక్షమాపణ బోధించారు. చూద్దాం, చెక్ చేద్దాం. చూడండి 2వ అధ్యాయంలో ఆ మాటలు జస్ట్ చాలా విస్తృతమైన అంశం ఉంది, కానీ మనం అవుట్లైన్గా చూస్తున్నాం. 2వ అధ్యాయము 38వ వచనం, మీరు మారు మనసు పొందండి. 3వ అధ్యాయం 20వ వచనంలో మారు మనసు పొందండి. 31వ వచనంలో మారు మనసు పొందండి. 17:30 అందరూ మారు మనసు పొందాలి. మరి పాపక్షమాపణ గురించి చూస్తున్నాం. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 42-43 వచనాల్లో పాపక్షమాపణ పొందుకుంటారు, పాపక్షమాపణ పొందుకుంటారు. చాలాసార్లు వచ్చింది. కాబట్టి ప్రభువారు చెప్పిన మెసేజ్ చాలా క్లియర్: మారు మనసు, పాపక్షమాపణ. ఇదే ఇప్పుడు మనం ప్రకటించాలి. ప్రజలు ఇష్టపడకపోయినా, వారు నమ్మకపోయినా మన పనేదే. అంతేకాని రండి మా దగ్గర అద్భుతాలు జరుగుతాయి అంటే వారిని నేరుగా నరకానికి తీసుకెళ్తున్నట్టు. అయితే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు, అది చాలా ప్రాముఖ్యమైన అంశము. మీరు యెరూషలేము మొదలుకొని అనేది చూడాలి. ఇప్పుడు మనం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంకి వచ్చాము. ఈ యొక్క వచనం ఆధారంగా ఒక చిన్న సర్వే, ఏ విధంగా పరిశుద్ధాత్ముడు సువార్తను యెరూషలేము నుంచి బూదిగంతాలకు తీసుకెళ్లాడు, యెరూషలేము నుంచి ఆ బ్లూ ప్రింట్ ఏ విధంగా అపోస్తులు నెరవేర్చారనేది మనకి లోకా గారు తెలియజేయటం ఉద్దేశం. లోకా గారు 2 పుస్తకాలు రాశాడు, మనం చెప్పుకున్నాం. మొదటి పుస్తకం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య, 2వ పుస్తకం పరిశుద్ధాత్ముని పరిచర్య. మొదటి పుస్తకం 35 ఇయర్స్ కవర్ చేస్తుంది, 2వ పుస్తకం 35 ఇయర్స్ కవర్ చేస్తుంది. ఏ విధంగా సువార్త యెరూషలేము నుంచి వెళ్ళింది. యెరూషలేం ఎందుకు? వై జెరూషలేం? ప్రపంచానికి సెంటర్, గాడ్స్ ప్రోగ్రామ్కి సెంటర్. సిలువ వేయబడింది అక్కడే, తిరిగి లేచింది అక్కడే. సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి, సెంటర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. యెరూషలేం అంతా ప్రత్యేకమైంది. కొంతమంది ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ BOI వాళ్ళు ఏమంటారంటే యెరూషలేం నాశనం అయిపోయింది, యెరూషలేం ప్రవచించాడు దేవుడు, యెరూషలేం చాప్టర్ క్లోజ్ అయిపోయిందని బోధిస్తున్నారు. కానీ యెరూషలేం చాప్టర్ క్లోజ్ కాలేదు. గాడ్స్ ప్రోగ్రాంలో దానికి ప్రాధాన్యత ఉంది. యెరూషలేం నుంచి స్టార్ట్ చేయాలి. రేపు ఫ్యూచర్లో కూడా యెరూషలేం ప్రపంచానికి సెంటర్ కాబోతుంది. యెరూషలేం నుంచి యోదయ, సమరయ, బూదిగంతాలు. ఈ పుస్తకం చాలా ఎక్సలెంట్గా, ఒక సిస్టమేటిక్గా లూకా గారు తెలియచేశాడు, క్రానాలజికల్గా తెలియజేశాడు. అపోస్తుల కార్యములో ఉన్న ప్రయాణాల ఆధారంగా ప్రపంచ పటం ఏర్పడింది. వరల్డ్ మ్యాప్ ఏర్పడటానికి కారణం బుక్ ఆఫ్ యాక్ట్స్. 1st century హిస్టారియన్ లుక్, నాట్ ఓన్లీ ఫిజిషియన్, ఆయన డాక్టరే కాదు, ఆయన హిస్టారియన్, ఆయన చరిత్రకారుడు. మొదటి 9 అధ్యాయాల్లో యెరూషలేంలో జరిగిన ప్రదేశాల యొక్క మ్యాప్, 10వ అధ్యాయం నుంచి రోమ్ వరకు వెళ్ళిన ప్రయాణాల్లో పౌలు ప్రయాణాలు వరల్డ్ మ్యాప్. ఇదే ఆనాటి 2nd, 3rd సెంచరీలో ఏదైనా ఒక నమూనా కావాలంటే ఆధారం అపోస్తుల కార్యం చాలా ప్రాముఖ్యమైన పుస్తకంగా మనం చూడొచ్చు. కాబట్టి ఎలా జరిగింది చూడండి ఒకసారి. 8వ వచనం, యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంత. ఆ వచ్చిన మీదే అపోస్తుల కార్యం మొత్తం స్ప్రెడ్ అయింది. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో జరిగిన సువార్త. నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. 8 సమరయ, 9 యోదయ, 10 నుంచి బూదిగంత. మళ్ళీ రిపీట్ చేస్తాను. 1 to 7 జెరూషలేం, 8th సమరయ, 9th యోదయ, from 10th onwards, from 13 onwards, uttermost parts of the earth. ఇది ఆ యొక్క బ్లూ ప్రింట్. ప్రభు చెప్పిన బ్లూ ప్రింట్ ప్రకారం వారు వెళ్ళారు. కాబట్టి వారు యెరూషలేంలో వెయిట్ చేయాలి. సో 1st to 2nd చాప్టర్లో మనకి యెరూషలేం హైలైట్ అవుతుంది. పెంతెకోస్తు పండుగ రోజు 17 దేశాల నుంచి దాదాపుగా 50,000 మంది, జోసఫిస్ ఆ దినాల్లో పండగలకి 50,000 మంది వచ్చేవాడు. వాళ్ళకి పేతురు గారు మరి ఆత్మచేత నింపబడి ఒక న్యూ ప్రోగ్రామ్ చేశాడు. మీరు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. 1వ అధ్యాయం 4-5 వచనాల్లో చూడండి. కనిపెట్టండి. ఈ మాట హోసన్న గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఇప్పుడు కూడా వారు కనిపెడతా ఉంటారు. లూకా గారు ఇంకో పుస్తకం రాశాడు, లూకా సువార్త. అందులో ఉంటది, ఆదరణ కొరకు కనిపెట్టారు. యెరూషలేం ఆదరణ కొరకు కనిపెట్టారు. యేసుప్రభు కొరకు కనిపెట్టారు, ఆయన వచ్చాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాడు, ఆయన వచ్చాడు. మరలా కనిపెట్టాల్సిన అవసరము లేదు.
రెండో అధ్యాయంలో త్రిత్వంలో మూడో వ్యక్తి వచ్చినప్పుడు కొన్ని సూచనలు కనుక త్రిత్వం అనే పదాన్ని నేను వాడుతున్నాను, అది బైబిల్లో లేదు. కానీ లోకాసు వార్త రెండో అధ్యాయంలో త్రిత్వంలో రెండో వ్యక్తి భూమి మీదకి వచ్చినప్పుడు వెలుగు కలగటం, దూతలు రావటం చూసినట్టుగానే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు రెండు అసాధారణమైన సంగతులు జరిగినాయి. ఒకటి, బలమైన గాలి వంటి శబ్దం రావు. తర్వాత అగ్ని నాలుకల వలె విభాగించదు. విండ్ పవర్. దైవజన సైలెస్ ఫాక్స్ గారు ఒక మంచి బుక్లెట్ రాశాడు, పరిశుద్ధాత్మ యొక్క 11 సాదృశ్యాలు. చాలా మంచి బుక్లెట్, అది దొరికితే కొనండి. పరిశుద్ధాత్మకు ఒక పోలికలు, అందులో నీరు గురించి, దుప్పటి, అందులో గాలి, పవర్. ఆ యొక్క గాలి శక్తిని ఎవరు ఆపలేరు. మీరు శక్తిని పొందుతారు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలు, ఈ గాలి వీచాలి, ఇది నలుదిక్కులు వెళ్ళాలి. నాలుక, ఫైర్ను కూడా ఎవరు ఆపలేరు. టంగ్, నాలుకల వలె విభాగించబడింది. సువార్త మెనీ టంగ్స్లోకి వెళ్ళాలి, అనేక భాషల్లోకి వెళ్ళాలని గుర్తుగా పరిశుద్ధాత్ముడి యొక్క సూచనలు మనకు కనపడతాయి. అవి ఎన్నడూ మరలా రిపీట్ కావు, అవి మరలా జరగవు. చాలామంది దీన్ని అగ్ని బాప్తిస్మని అని పొరపాటు పడ్డారు. నో, అగ్ని బాప్తిస్మము శిక్ష కొరకు వాడబడింది. యేసుప్రభువు వారు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 4-5 వచనాలు చెప్పిన మాట పరిశుద్ధాత్మలో బాప్తిస్మని చెప్పాడు. ఎందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అది తర్వాత మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క శక్తి ద్వారా పేతురు గారు వాక్యం చెప్పటం, 3,000 మంది నమ్ముకోవటం, తర్వాత 4,000 మంది నమ్ముకోవటం, 5,000 మంది నమ్ముకోవటం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. 5:28. యెరూషలేమును బోధతో నింపేశారు. యెరూషలేమును బోధతో నింపేశారు. 6వ అధ్యాయం 7వ వచనం, యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది. యెరూషలేం, ప్రతి వార్డ్, ప్రతి కాలనీ, ప్రతి స్ట్రీట్ యెరూషలేమును బోధతో నింపేశారు. ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారం యెరూషలేం కంప్లీట్ అయిపోయింది. 7th చాప్టర్లో ఆ యొక్క సన్హెద్రి సభ దగ్గర కూడా స్టెఫను ఆత్మపూర్ణుడై సువార్త ప్రకటించాడు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. స్టెఫెన్ హత్య చేయబడ్డాడు. మార్టర్, మొట్టమొదటి క్రైస్తవాత సాక్షి. యెరూషలేములో ప్రభు అయిన యేసుక్రీస్తును వారు యూదా జనాంగం సిలువేశారు. ఇప్పుడు ఆయన రిప్రజెంటేటివ్ అయిన స్టెఫన్ కూడా చంపారు. కాబట్టి యెరూషలేం గుడ్ బై. గాడ్స్ ప్రోగ్రాంలో యెరూషలేం ప్రాధాన్యత తగ్గిపోతుంది. 8వ అధ్యాయంకి వచ్చాను చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగింది. ప్రభు యొక్క కోరికేమో యెరూషలేము, అక్కడితో ఆగిపోకూడదు, యోదయ సమరికి వెళ్ళాలని చెప్తే ఈ అపోస్తలులు ఏం చేస్తున్నారంటే యెరూషలేములోనే 2-3 years అద్భుతమైన సువార్త చేశారు. బాగా కానుకలు వస్తున్నాయి, భోజనాలు చేస్తున్నారు, ప్రేమ విందులు ఉన్నాయి. యోదయ సమరయ వెళ్ళిపోవాలని మర్చిపోయారండి. కాబట్టి ప్రభువే షేక్ చేశాడు, సంఘాన్ని కదిలించాడు. గొప్ప హింస కలిగింది. దేనికి? సంఘానికి. సంఘం యొక్క శ్రమలు ఇవే. ప్రత్యేకంగా 7 ఏండ్ల శ్రమలు సంఘానికి లేవు. చర్చి యొక్క శ్రమలు ఇవే. సువార్త చెబుతుంటే శ్రమలు, పొరుగు వారి ద్వారా శ్రమలు, శత్రువు ద్వారా శ్రమలు. చూడండి, గొప్ప హింస కలిగింది. 1:8 జరగటానికి 8:1 జరిగింది. 1:8 యోదయ సమరయ, యెరూషలేం యోదయ సమరయ. 8:1 చూద్దాం. చూడండి, ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఏమయ్యారు? యోదయ సమరయ చెదిరిపోయారు. ప్రభువే సంఘాన్ని షేక్ చేశాడు. యోదయ సమరయ చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? 4వ వచనం, సువార్త ప్రకటిస్తున్నారు. కానీ దేవుడు ఒక గొప్ప ప్లాన్ చేశాడు. ఈ యెరూషలేం సంఘంలో సభ్యులందరూ వాళ్ళకు కలిగిన చరస్థిరాస్తులు మొత్తం అమ్మేశారు. అపోస్తలు పాదాల దగ్గర పెట్టారు. ఈనాడు చాలామంది ఆ వాక్యాలు చూపించి మీ ఆస్తులు మా దగ్గర పెట్టండి అని భ్రమపరుస్తున్నారు. గుంటూరు దగ్గర ఒక ఆయన ఉన్నాడు, దీవనయ్య గారని. ఆయన దగ్గరికి వెళ్ళారంటే తప్పనిసరిగా ఆస్తులు అమ్మాల్సిందే, పొలాలు అమ్మాల్సిందే. మా ఊర్లో నాకు ఒక బ్రదర్ అవుతాడు. ఆయన మాయలో పడిపోయి అమ్మకానికి పెడితే మా నాన్నగారు ఆపేశాడు. వద్దలా చేయకూడదని. ఎందుకు చేశాడు ప్రభువారు అంటే, ఒకరోజు వాళ్ళని చెదరగొట్టబోతున్నాడు. యెరూషలేము నుంచి యోదయ సమరయ చెదరగొట్టబోతున్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క అనంత జ్ఞాన ప్రణాళిక ప్రకారం అందరూ ఆస్తులు అమ్మేపిచ్చాడు. ఎవరికైనా ఆస్తులు, ఇల్లు, స్థలాలు ఉంటే మరలా వెనక్కి తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ 1st century ఎర్లీ క్రిస్టియన్స్
సాక్రిఫిషియల్గా వారు ఇచ్చారు. కానీ తర్వాత అలా జరగలేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి గృహాలు, పొలాలు ఉన్నాయి. అది మనం గమనించాలి. సో 8వ అధ్యాయము సమరయాలో, 9వ అధ్యాయంలో యోదయాలో జరిగింది. చూద్దాం, చూడండి. 9వ అధ్యాయం 31 వచనం. యోదయ, సమరయ, గలలియ. ఒక కొత్త ప్లేస్ యాడ్ అయింది, గలలియ. ఇజ్రాయెల్ దేశంలో 3 డిస్ట్రిక్ట్స్: యోదయ, సమరయ, గలలియ. ఈ 3 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయినంటే ఇజ్రాయెల్ ల్యాండ్ మొత్తం కంప్లీట్ అయింది. సో 9th చాప్టర్కి వచ్చేసరికి టోటల్ ఇజ్రాయెల్ సువార్త ప్రకటించబడింది. ఇక నెక్స్ట్ పార్ట్ భూదిగంతాలకు వెళ్ళాలి. ఎస్, భూదిగంతాలకు వెళ్ళటానికి దేవుడు ఒక ఆయన్ని ప్రిపేర్ చేశాడు. ఆయన సాల్ ద ఫారసీ, పరిసయ్యుడు. సౌలు 9th చాప్టర్లో కన్వర్ట్ అవుతాడు. కారణం ఏంటి? 10th చాప్టర్ నుంచి జెంటైల్స్ సువార్త వెళ్ళబోతుంది. గాడ్స్ ప్రోగ్రాములో సాల్ అనే వ్యక్తి ఒక కీలకమైన వ్యక్తి. ఇక నెక్స్ట్ చాప్టర్స్ కానీ, నెక్స్ట్ బుక్స్ కానీ ఎంటైర్లీ ఈ గ్రేట్ పర్సన్ మీద ఆధారపడి. సౌల్ యొక్క కన్వర్షన్ ఒక యూనిక్ కన్వర్షన్. సౌల్ అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రపంచంలో. కారణం, రోమన్ సిటిజన్షిప్ ఉంది, గ్రీక్ లాంగ్వేజ్ మాట్లాడతారు, యోధా బ్లడ్ ఉంది. ఏంటి మూడు స్పెషాలిటీ? రోమన్ సిటిజన్షిప్, ఏ దేశమైనా పాస్పోర్ట్ లేకుండా వెళ్ళి సువార్త చెప్పగలరు. గ్రీక్ భాష స్పెషాలిటీ, ఏ దేశమైనా వెళ్ళి సువార్త గ్రీకులో చెప్పగలరు. మూడవదిగా, ఏ పట్టణంలో అయినా వెళ్ళి సమాజ మందిరంలో యూదులకు సువార్త చెప్పగలరు. ఏ యూనిక్ పర్సన్. పాల్స్ లైఫ్ స్టడీ చేయండి, చాలా ఉజ్జీవించబడతాం. అన్యజనుల రక్షణ కొరకు, అన్యజనుల సువార్త కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ద గ్రేటెస్ట్ వెసల్ ఎవరంటే సాల్. ఆరంభంలో సాల్ అని మనం చూస్తున్నాం, తర్వాత పాల్గా పిలువబడ్డాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో ఆయనకు గొప్ప అపాయింట్మెంట్ ఇవ్వబడింది. చూడండి ఒకసారి ఆ అపాయింట్మెంట్ మీరు చక్కగా బైబిల్ నోట్ చేసుకోండి. అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలీలకు ఆర్డర్ గమనించాలి. ఫస్ట్ జెంటైల్స్, దెన్ కింగ్స్, అండ్ దెన్ ఇజ్రాయెలైట్స్. పౌలు దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం జెంటైల్స్ కొరకు ఏర్పాటు చేసుకుంది. పౌలు వచ్చేంత వరకు యూదులకే ప్రకటించబడింది. పౌలు వచ్చిన దగ్గర నుంచి అన్ని జనులకు ప్రకటించబడింది. ఈ డిఫరెన్స్ తెలియకపోతే మనకి లేఖనాలు అర్థం కావు. దమస్కు మార్గంలో వెళ్తున్నాడు, చాలా మిషతో వెళ్తున్నాడు. నేను ఈ మధ్య ఒక చిన్న షార్ట్ చేశాను. తార్సులో పుట్టాడు, అది టర్కీ దేశంలో ఉంది. గమలీయేలు పాదాల దగ్గర యెరూషలేములో ట్రైనింగ్ పొందాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. దమస్కు, సిరియాలో రక్షణ పొందాడు, సిరియాలో రక్షణ పొందాడు. అరేబియా డిజార్ట్లో ట్రైనింగ్ పొందాడు. గ్రీకు దేశంలో సువార్త ప్రకటించాడు. రోమ్లో హతసాక్షి అయ్యాడు. ఒకసారి పరలోకాన్ని దర్శించవచ్చు. ఇది ఆయన ప్రొఫైల్. ఎన్ని ప్లేసెస్, ఎన్ని కాంటినెంట్స్. పాల్ యొక్క లైఫ్ మనకెంతో ప్రోత్సాహం ఉంటుంది. ఎనిమిగా బయలుదేరాడు, ఇవాంజలిస్ట్గా బయటకు వచ్చాడు దమస్కు మార్గం. బ్లాస్ఫమర్, దోషకుడుగా బయలుదేరాడు, బిలీవర్గా బయటకు వచ్చాడు. డిస్ట్రాయర్, నశించాను, సంఘమును అపరిమితంగా నశింపజేశాను. డిస్ట్రాయర్గా వెళ్ళాడు, డిసైపుల్గా వచ్చాడు. పర్సిక్యూటర్గా వెళ్ళాడు, ప్రీచర్గా వచ్చాడు, ఇవాంజలిస్ట్ అయ్యాడు. ఎన్నో గ్రేట్ థింగ్స్ ఉన్నాయి, చదవండి. ఇక పాల్ నుంచి ఒక న్యూ ప్రోగ్రామ్ అన్ని జనులకు ప్రకటించబడింది. కానీ 10వ అధ్యాయం చాలా కీలకమైనది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రాత్రి మీరు 10వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే జెంటైల్స్కి, అన్ని జనులకి రక్షణ ఎలా కలిగింది అనే తెలియజేసే అధ్యాయం 10వ అధ్యాయం. పెంతెకోస్తు సోదరులకి ఈ అధ్యాయం అంటే ఇష్టం ఉండదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులకి ఈ అధ్యాయం అంటే ఇష్టం ఉండదు. కొంతమంది చెప్తారు ఆ అధ్యాయం చదవాల్సిన పని లేదు అంటారు. ఆ అధ్యాయాన్ని మనం ఎక్సెప్షనల్ కేసుగా తీసుకోవాలి అంటారు. కారణం ఏంటంటే వారు ఎంచుకున్న సిద్ధాంతాలకి ఈ 10వ అధ్యాయము కొంత మార్పు కలగజేస్తుంది. 2వ అధ్యాయం పేతురు చెప్పినప్పుడు ఆడియన్స్ ఇశ్రాయేలు ప్రజలు.
ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకోండి. మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా దాన్నే చెప్తారు, కానీ ఈ 10వ అధ్యాయాన్ని మర్చిపోతారు. ఈ 10వ అధ్యాయం ఏం జరిగింది? ఒక జెంటైల్ రోమన్ సిటిజన్షిప్, ఒక రోమన్ సిటిజన్. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఇథియోపియా దేశం నుంచి బయలుదేరి వచ్చిన నపుంసకుడు రక్షించబడ్డాడు. 9వ అధ్యాయంలో సాల్ కన్వర్ట్ అయ్యాడు. 10వ అధ్యాయంలో కొర్నేలియస్ కన్వర్ట్ అయ్యాడు. ఈ 3 చాప్టర్స్ 3 కాంటినెంట్స్: ఇథియోపియా దేశం ఆఫ్రికా, సాల్ ఆసియా, కొర్నేలియస్ యూరప్. 3 కాంటినెంట్స్ వారు సువార్త విన్నారు. ఫస్ట్ సెంచరీలోనే పార్షియల్గా ఈ ఇథియోపియన్ యెరూషలేములో సువార్త విని ఫిలిప్పు ద్వారా ఆఫ్రికాకు సువార్త తీసుకెళ్ళాడు. సాల్ ఆసియాలో సువార్త ప్రభు కన్వర్ట్ అయ్యి ఆసియాలో సువార్త ప్రకటించాడు. కొర్నేలియస్ రోమ్కి సువార్త తీసుకెళ్ళాడు. 3 కాంటినెంట్స్ పార్షియల్గా నెరవేరింది. సేమ్ యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన శిలువను మోసాడు. కురేనియన్ సీమోన్ ఆఫ్రికా ఖండం. శిలువ మీద ఒక దొంగ రక్షించబడ్డాడు, ఆసియన్. శిలువ కింద శతాధిపతి ఉన్నాడు, యూరోపియన్. 3 కాంటినెంట్స్ టచ్ అవ్వాలి. సో ఇప్పుడు 10వ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయం. ఈ యొక్క 10వ అధ్యాయము కొర్నేలి గారికి వాక్యం చెప్పడానికి దేవుడు పేతురు గారిని ఏర్పాటు చేసుకుంది. ఒక మాట చూద్దాం, చూడండి. 15వ అధ్యాయం అపోస్తల కార్యం 15వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆరంభం, బిగినింగ్ చేయడానికి, ఇనాగ్రేట్ చేయడానికి, రిబన్ కటింగ్ చేయడానికి పేతురు గారిని రిబన్ కటింగ్ కొరకు వాడాడు. అంటే ఆ మాట ఎందుకు వాడుతున్నానంటే ఆరంభం, బిగిన్ చేయటానికి. 2వ అధ్యాయంలో సువార్త ఆరంభించాడు. 8వ అధ్యాయంలో సమరయులకు నమ్ముకుంటే వాళ్ళకు కూడా బిగినింగ్ చేసి వీళ్ళ చేతులు పెట్టాడు. ఇప్పుడు అన్ని జనులకి బిగిన్ చేయడానికి పేతురుకి ప్రభు ఆధిక్యత ఇచ్చాడు. ఏం జరిగింది? కొర్నేలి గారికి దూత కనపడటం. పేతురు గారు యొప్పే పట్టణంలో ఉన్నాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. యొప్పే పట్టణంలో పేతురు గారు ఉన్నాడు. ఓల్డ్ టెస్టమెంట్లో యొప్పే పట్టణంలో నుంచి ఒక ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళాడు, యోనా గారు. ఎవరికి చెప్పడానికి? అన్ని జనులు చెప్పడానికి. ఇప్పుడు సేమ్ టు సేమ్ పేతురు గారు అన్ని జనులు చెప్పడానికి యొప్పే పట్టణం నుంచే బయలుదేరాడు. విచిత్రం ఏంటంటే యోనా గారు అన్ని జనులకి వెళ్ళి చెప్పడానికి ఇష్టపడలేదు, పేతురు గారు కూడా అన్ని జనులకి వెళ్ళి చెప్పడానికి ఇష్టపడలేదు. ఆశ్చర్యం ఏంటంటే పేతురు గారి తండ్రి పేరు యోనా. ఆ యోనా జెంటైల్కి చెప్పడానికి రెసిస్ట్ అయ్యాడు. ఇక్కడ పేతురు గారికి దర్శనం కనపడటం, పేతురు వెళ్ళటం, ప్రభు గురించి చెప్పటం. ఫస్ట్ టైం పేతురు నోట్లో నుంచి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఫస్ట్ టైం. అప్పుడు దాకా మా జాతి వారికి మాకే ప్రభు మాకే అనుకున్నాడు, కానీ అర్థమైపోయింది అన్ని జాతి వారికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి ఒకసారి 10వ అధ్యాయం 42వ వచనం ఏం జరిగింది? 43వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడేవాడు పాపక్షమాపణ పొందుతాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. 2వ అధ్యాయంలో మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పాపక్షమాపణ పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారని ఇశ్రాయేలు చెప్పాడు. కానీ అన్ని జనులకు చెప్పింది మాత్రం అలా కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు పాపక్షమాపణ వితౌట్ బ్యాప్టిజం. బాప్తిస్మం లేకుండానే సువార్త విని విశ్వసించడం ద్వారా పాపక్షమాపణ అన్ని జనులు పొందుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇది జెంటైల్స్కి పడిన గ్రేట్ ప్రోగ్రామ్. ఒక అన్యజనుడు, ఒక విగ్రహారాధికుడు సువార్త విని విశ్వసించినప్పుడే పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను పొందుకోవటం, సార్వత్రిక సంఘంలో చేరిపోవటం జరిగింది. ఇక పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేయటం కానీ ఇక లేనే లేవు బ్రదర్స్. పేతురు ఎలాంటి చేతులు పెట్టకుండానే డివైన్ యాక్ట్, అన్యజనుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన గ్రేట్ ప్లాన్. అందుకే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ యొక్క బోధ ఏంటి? బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ. 2వ అధ్యాయం తీసుకున్నారు, కానీ 10వ అధ్యాయం డిఫరెన్స్గా ఉంది. పెంతెకోస్తు సోదరుల బోధ ఏంటి? బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవటం. ఇక్కడ ప్రభు నమ్మినప్పుడే పరిశుద్ధాత్మను పొందారు. తర్వాత అంటున్నాడు పేతురు గారు ఆశ్చర్యపోయాడు. వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. పేతురు గారితో పాటు 6 వచ్చారు యూదులు, వారు ఆశ్చర్యపోయారు. వీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వెంటనే 6లో ఒకరు మేబీ యెరూషలేముకి SMS పెట్టారు, ఈ పేతురు గారు మమ్మల్ని
అన్ని జనుల ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళతో భోజనాలు చేయించి వాళ్ళకి వాక్యం చెప్తే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పేతురు ఎంత పని చేయాలంటే 11వ అధ్యాయంలో పేతురు గారిని తీసుకొచ్చారు, వాదం పెట్టుకున్నారు. అన్ని జనులకు ఎలా చెప్పావని అపోస్తుల వారికే వాదం కలిగింది. నెక్స్ట్ పౌలుని ప్రభు ప్రిపేర్ చేస్తున్నాడు. 11, 12 అధ్యాయాల్లో పౌలు ట్రైన్ అయిపోతున్నాడు, యెరూషలేము వెళ్తూ వస్తున్నాడు. ఇక 13వ అధ్యాయం నుంచి సౌలు యొక్క పరిచర్య, పౌలు యొక్క పరిచర్య. అపోస్తుల గారు 2 భాగాలు చేయాలి. మొదటి 12 అధ్యాయాలు పేతురు పరిచర్య, 13 నుంచి 28 వరకు పౌలు పరిచర్య. పేతురు పరిచర్య ఇజ్రాయెల్ కొరకు, పౌలు పరిచర్య అన్ని జనుల కొరకు. పేతురు బోధ యూదుల కొరకు, పౌలు బోధ అన్ని జనుల కొరకు అనే తేడా అర్థమైతే అపోస్తుల కార్యం అర్థమైతే ఇక 13వ అధ్యాయం నుంచి పౌలు విస్తృతంగా సువార్త ప్రకటించాడు. 3 దండయాత్రలు చేశాడు, ఆ ప్రాంతాలు తిరిగాడు. అవన్నీ చక్కగా మీరు నోట్ చేసుకోండి. సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. పౌలు గారికి ఒక ప్రత్యేకమైన సువార్త బయలుపరచబడింది. దయచేసి చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో 11 వచనం చదువుతున్నాను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుల వల్ల దాన్ని పొందలేదు, యేసుక్రీస్తు నాకు బయలుపరిచాడు. నన్ను తల్లి గర్భం నుంచి 15 వచ్చును, తల్లి గర్భం నుంచి పడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడు. ఎందుకు? అన్ని జనులలో ప్రకటించడానికి. అన్ని జనులకు బోధకుడు, అన్ని జనులకు అపోస్తులుడు, అన్ని జనులకు సువార్థికుడు, అన్ని జనులకు బోధకుడు, అన్ని జనులకు సాక్షి, అన్ని జనుల కొరకు ఖైదీ. చాలా వాక్యాలు ఉన్నాయి. అన్ని జనుల యొక్క ప్రణాళిక మొత్తం పౌలు గారి చేతిలో పెట్టాడు. ఇప్పుడు నిజంగా ఒక ఎఫెక్టివ్ క్రిస్టియన్గా ఉండాలి అంటే అపోస్తులైన పౌలు అన్ని జనుల నుంచి నమ్ముకున్న వారికి ఏం చెప్పాడు అనేది మనం స్టడీ చేయాలి. కాబట్టి పౌలు యొక్క ఎంట్రీ, ఆయన యొక్క ప్రయాణాలు, ఏ విధంగా సువార్త ప్రకటించాడు. కొరింథీ పట్టణం సువార్త, తెస్సలోనిక పట్టణం సువార్త, గ్రీక్ సాయల్ సువార్త చెప్పాడు. కొరింథీ పట్టణంకి వెళ్ళాడు 18వ అధ్యాయం. అక్కడికి వెళ్ళి సిలువ గురించి చెప్పాడు. కొరింథీలు జ్ఞానులు అలా అన్నారు, నువ్వు ఫూలిష్ మ్యాన్, వెర్రివాడువా నువ్వు? ఎవడో యెరూషలేములో సిలువ ఎక్కితే వాడు గురించి మాకు చెప్తావా? ఆర్ యు ఫూలిష్? గ్రీక్ సాయల మీదకి వచ్చి ఒక యూదుడు సిలువ గురించి చెప్తున్నావా నువ్వు అని వెర్రితనంగా ఉంది. కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి తెలుసు. సువార్త అన్ని జనులకు ఏ విధంగా సువార్త ప్రకటించబడాలి. అందుకే పేతురు సువార్త పరిచర్య జరిగించుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే పౌలు గారు వచ్చాడో మనకి పౌలు పరిచర్య కనపడుతుంది. పరిశుద్ధాత్ముడు పేతురు పరిచర్యను మనకు తెలియచేయలేదు. ఆయన ఎక్కడ చేశాడు వివరాలు లేవు. కానీ పౌలు యొక్క పరిచర్య, పౌలు పత్రికలు కంటిన్యూస్గా జరిగినాయి. పేతురు గారు ఒక పాసింజర్, పౌలు గారు ఎక్స్ప్రెస్ వస్తుంది, పాసింజర్ని పక్కన పెట్టాడు, ఎక్స్ప్రెస్ రిలీజ్ చేశాడు, సువార్త వెళ్ళింది. చివరికి ఏమయ్యాడు? అపోస్తలుడైన పౌలు పట్టబడి రోమ్ పట్టణానికి వెళ్ళి, రోమ్లో ఏం జరిగింది? జైల్లో కూడా సువార్త ప్రకటించాడు. మనం చెప్పుకున్నాం కదా బూదిగంతాలు అనే మాట. ఒకసారి చూద్దాం, చూడండి. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 47 వచనం. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థం, అది నోట్ చేసుకోండి. యెరూషలేము అయిపోయింది, యోదయ అయిపోయింది, సమరియా అయిపోయింది, గల్లీ అయిపోయింది, బూదిగంత 13th చాప్టర్ నుంచి 20th చాప్టర్ వరకు బూదిగంతాలకు సువార్త ప్రకటించింది. ఎట్లా మరి ఎలా నిజమైంది అంటే, రోములో సువార్త ప్రకటించడాన్ని బట్టి ఆనాటి ప్రపంచానికి సెంటర్ రోమ్. రోమ్లో ఏం జరిగినా అది ప్రపంచమంతా వెళ్ళిపోయింది. అంతటి కమ్యూనికేషన్ ఉంది. పౌలు రోమా పట్టణంలో సువార్త ప్రకటించడం ద్వారా జైలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1వ శతాబ్దంలోనే పార్షియల్గా సువార్త వ్యాపించింది. రోమపత్రిక చూద్దాం 1వ అధ్యాయం. పౌలు డైరెక్ట్గా రోమ్లో సువార్త చెప్పలేదు, కానీ ఆయన పట్టబడిన తర్వాత ఆయన జైల్లో సువార్త ప్రకటించాడు. చూడండి 1:8. మీ విశ్వాసము సర్వలోకం ప్రచురమైంది. రోములో ప్రభువు నమ్ముకున్న సంగతి ప్రపంచాన్ని తెలిసిపోయింది. కాబట్టి బూదిగంతాలు అనేది పాక్షికంగా నెరవేరింది. ఏ విధంగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు,
వారిని శక్తితో నింపాడు. వారు ఏ విధంగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. రాజ్యం కాదండి, రాజ్యం కట్టుకుంటూ వెళ్ళలేదు. సువార్త ప్రకటించుకుంటా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళారు. ఈ మొత్తం చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఒక బిషప్ కాదు, ఒక ఫౌండర్ కాదు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అపోస్తుల కార్యంలో 7 అంచెలుగా సువార్త ప్రకటించారు. 1 యెరూషలేములో, యోదయాలు, సమరయాలు, గలిలయలో. 15 అధ్యాయం ఒకసారి చూడండి, 16 అధ్యాయం చూడండి, 16 అధ్యాయం 16 అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకించారు. ఆసియాలో వాక్యం అంటే 15 అధ్యాయం వరకు ఆసియాలో సువార్త ప్రకటించబడింది. 16 అధ్యాయం నుంచి యూరప్లో సువార్త ప్రకటించబడింది. అది చాలా మూవ్మెంట్. ఆసియా నుంచి యూరప్కి సువార్త మరలటం అనేది గాడ్స్ గ్రాండ్ ప్రోగ్రామ్. యూరప్కి సువార్త తెలియదు కాబట్టి తర్వాత సెంచురీస్లో యూరోపియన్స్ ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించబడింది. ఒక బ్లూ ప్రింట్ మనం చూస్తున్నాం. ఈనాడు కూడా సేమ్ బ్లూ ప్రింట్, ప్రభు ఇచ్చిన బ్లూ ప్రింటే. యెరూషలేం మన నేటివ్ ప్లేస్, మన నేటివ్ చర్చ్, మన నేటివ్ అసెంబ్లీ యెరూషలేంలో స్టార్ట్ అవ్వాలి. యోదయ, సమరయ, నైబరింగ్ ప్లేసెస్, గలిలయ, ఇంకొంచెం ప్లేసెస్, అవసరమైతే అటర్మోస్ట్ పార్ట్స్. ద సేమ్ ప్రిన్సిపల్. ఈనాడు ఆయన మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? టు సేవ్, టు సర్వ్, టు ప్రీచ్ ద గాస్పెల్. సో అపోస్తుల కార్యంలో ఏ విధంగా సువార్త ప్రకటించబడింది? మత్తయి సువార్త ప్లస్ అపోస్తుల కార్యం, మార్క్ సువార్త ప్లస్ అపోస్తుల కార్యం, యోహాను సువార్త ప్లస్ అపోస్తుల కార్యం, లూకా సువార్త ప్లస్ అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యం సపరేట్గా 5 times 5 రీడింగ్స్. అపోస్తుల కార్యం మనకి బాగా అర్థమైంది. 2 పర్సనాలిటీస్, పీటర్ టీమ్, పాల్ టీమ్. పీటర్ టీమ్, పాల్ టీమ్. పేతురు అపోస్తులు, వారి పరిచర్య, పౌలు అతని అనుచరుల పరిచర్య. పేతురు పరిచర్య సున్నతి పొందిన వారికి, పౌలు పరిచర్య సున్నతి పొందని వారికి. ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. గలతీ పత్రిక చూడండి ఒకసారి. ఇది అపోస్తుల కార్యంలో ఏ విధంగా ఆయన దేశాలు, ఖండాలు తిరిగాడు, బంధించబడ్డాడు, యెరూషలేములో బంధించబడ్డాడు, రోమ్కి వెళ్ళాడు, రోములో హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. సార్ చూస్తారా? చాలా అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. 28వ అధ్యాయం అపోస్తుల కార్యం గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. 28 దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యెరూషలేములో స్టార్ట్ అయిన రక్షణ సువార్త అపోస్తుల కార్యం చివరికి వచ్చేసరికి సమస్త జనులకు వెళ్ళిపోయింది. 200 years క్రితం హైదరాబాద్, వైజాగ్, మన ఇండియాకి వచ్చింది. ఇప్పుడు రక్షించబడుతుంది అన్ని జనులే. ఈ రక్షణ సువార్త ముగింపుకి వచ్చింది. రేపు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో వ్యవహరించబోతుంది. చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. ధ్యానం చేయండి. శక్తితో నింపబడతారు. నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభు కొరకు ఏమి చేయలేక చాలా డల్గా, నిరాశగా దేవుని కొరకు పనిచేయాలన్న పరిస్థితిలో ఉంటే అపోస్తుల కార్యం రీడ్ అండ్ రీరీడ్. యూ విల్ బి ఎంపవర్డ్. యూ విల్ బి ఏ వెసల్. పౌల్ని ఏ విధంగా వాడుకున్నాడు, మనం కూడా వాడుకుంటాడు. దేవుడు ఏ విధంగా న్యూ బిగినింగ్స్ ఇచ్చాడు, ఏ విధంగా ప్రోగ్రామ్స్ మారినాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏ సిద్ధాంతం అర్థం కావాలన్నా పేతురు వర్సెస్ పాల్ డిఫరెన్సెస్ అర్థం చేసుకుని మన జీవితాల్లో, ఈ చిన్న జీవితంలో సువార్త మనం ప్రకటించాలి. యెరూషలేము, యోదయ, సమరయ, బూదికంతా మన నేటివ్ ప్లేసెస్. మనమే సాక్షులుగా, రిప్రజెంటేటివ్స్గా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనం సువార్త ప్రకటించాలి. దిస్ ఈస్ ద ప్రైమరీ గోల్. దేవుడి వాక్యాన్ని దీవించండి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కటి వివరణ మనం విన్నాం. అపోస్తల కార్యగ్రంథంలో ప్రభు ప్రారంభించిన పని ఎలాగా శిష్యులు కొనసాగించారు. 7 నూతనమైన ప్రారంభము, అలాగే పరిచర్య, సువార్తలతో అపోస్తల కార్యగ్రంథము జోడించి చదవాలి. పలు సంగతులు మనం చక్కగా దేవుని దాసు ద్వారా విన్నాం. దేవుడు తన దాసుని దీవించి తన మహిమార్థంగా బహుగా
వాడుకోవాలని మనం ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మరి ముగింపు మాటలు అలాగే ముగింపు ప్రార్థన కొరకై దేవుని దాసులు వీళ్ళు అంకులు ఏజే జగత్ గారికి సమయాన్ని చేస్తున్నాం. ఓవర్ టు ఏజే జగత్ అంకుల్ ఫర్ క్లోజింగ్ వర్డ్స్ అండ్ క్లోజింగ్ ప్రేయర్. తర్వాత ఒకరినొకరు మనం వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుంటాం. మరొకసారి డేవిడ్ గారికి చాలా వందనాలు. చక్కగా చాలా ఓపికతో దేవుని గ్రంథంలో ఉన్న అమూల్యమైన ముత్యాలు మనకు ఎత్తి చూపిస్తున్నారు. మనందరం కూడా వాక్యం కొరకు ఆశ కలిగి వాక్యాన్ని పరిశోధించి అందులో ఉన్న మర్మాలు నేర్చుకొని ఇతరులకు బోధించుటకు, మనం ఆత్మీయ క్షమాపణ పొందుటకు ఆత్మ ప్రేరేపణ దేవుడు దయచేయను గాక. దేవుని దాసుని ఇంకా బలపడుతున్న గాక. ఈ నెలలో మిగతా వారాలు కూడా ఈ కృత నిబంధన సర్వే దేవుని దాసు కొనసాగిస్తారు. ప్రార్థన పూర్వకంగా మనం పాల్గొందుతాం. ఈ రోజున అందరికీ ప్రేమ వందనాలు నామంలో చేస్తున్నాం. భవానీశంగా చక్కగా లీడ్ చేసినందుకు వందనాలు. కనుక వాక్యం వినటం మాత్రం కాకుండా మన జీవితానికి మేలుకరంగా తీరాలని, మన సంఘాల్లో అది మనము బోధించి అనేకులను బలపరచాలని మనందరూ కూడా ఆశ కలిగి ఉందాము. దేవుడు సహాయం చేయగా